హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటివరకు నేను ఎందుకు వీడియోలు ఆపేసాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయం అయితే చెప్తాను. ఇక్కడ నేను నాటుకోడి చికెన్ అయితే చేస్తాను. సింపుల్గా మా అమ్మలు ఊర్లో ఎలా చేస్తారో అలానే చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ అయితే. ఇంకా ఈ వంట ప్రాసెస్ అయితే చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. ఇంకా ఇన్ని రోజులు ఎందుకంటే ఆపేసాను, ఇప్పుడు నేను వంట చేస్తాను. అన్నీ ఇంట్లో అన్ని పనులు చేసి ఇంకా చికెన్ వీడియో తీద్దాం అనేసి ఇంక అన్నీ రెడీ చేసుకొని ఇంకా కర్రీ చేస్తాను. ఇంక ఈలోగా మా చిన్నోడైతే ఏడుపైతే బాగా స్టార్ట్ చేస్తాడు, అల్లరి బాగా పెడతాడు. అది కావాలి ఇది కావాలి, నువ్వు ఎందుకు ఇది చేస్తాను, నా ఫోన్ ఒక పక్క లాగేస్తాడు, నేను అన్నీ ఒక దగ్గర పెడితే అవన్నీ లాగేస్తాను, అన్నీ చేస్తాడు వెనక నుంచి. వీడియోలో అయితే మీకు ఏం కనిపించట్లేదు. వీడియో చూసేటప్పుడు సింపుల్గా అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వెనక వీడియో తీసుకొని ఇలా వంటలన్నీ చేయడం అంటే చాలా కష్టం. అందుకనే ఇన్ని రోజులు పిల్లలు సరిగ్గా చూసుకోవడం అవ్వట్లేదు, ఇదే టెన్షన్ అయిపోతుందని అయితే ఆపేసాను. కానీ పాత వీడియోలు చూస్తే మళ్ళీ చేస్తే బాగున్నా అనిపించి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఇంకా సెకండ్ వీడియోకే ఇంకా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది నాకు. మా చిన్నోడు మళ్ళీ అల్లరి చేస్తాడు, ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ ఇవాళ అలాగే అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుందండి. ఇంకా అయితే ఎవరు లేరు ఇంట్లోనే, నేనే వీడియో తీసుకొని నేనే ఇంక అన్నీ వంట అయితే చేస్తాను. ఇంకా వీడియో అయితే ఇలా చికెన్ కర్రీ అయితే సింపుల్గా బాగానే చేశాను. కూర అయితే బాగా వచ్చింది. ఇంకా మా బాగా తిన్నాక చాలా టేస్ట్గా వచ్చింది. ఊర్లో ఎలా ఉండరు అలానే ఉన్నది టేస్ట్ అయితే, కొంచెం కూడా మారలేదు. చాలా అద్భుతంగా ఉన్నదని కూడా చెప్పాడు. ఇంకా నేను ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తాను. ఇంకో పక్క మా చిన్నోడికి అయితే టీవీ పెట్టాను. టీవీ కూడా కొంచెం చూసాడు, మళ్ళీ వచ్చి ఇంకా వీడియో తీస్తుంటే ఫోన్ లాగడం, ఇంకా అక్కడ ఉన్నవన్నీ లాగడం, లేకపోతే టేబుల్ తెచ్చి అక్కడ వేసి చూస్తాడు. ఇంకెక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాధపడలేక ఇంకా సరిగ్గా వీడియో తీయలేదు. ఇంకా ప్లేట్లో అన్నం కూర పెట్టుకొని అయితే మీకు చూపించాలనేసి ఇలా చూపిస్తాను. కానీ ఒక 2 ముద్దలు తినేసి మళ్ళీ ప్లేట్ అక్కడ పెట్టేశాను. ఇంకా వాడిని కొంచెం ఆడిపించిన తర్వాత తిన్నాను. ఇదండి చికెన్ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి, వండే ప్రాసెస్. అలాగే మీకు వీడియోలు వస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.